హాయ్ ఫ్రెండ్స్, 2025కి సంబంధించి నోబెల్ ప్రైజెస్ యొక్క అనౌన్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఈరోజు మెడిసిన్కి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు, దాంతోపాటు వాళ్ళు ఏ రంగంలో ప్రయోగాలు చేయడం వల్ల ఎంపిక కావడం జరిగింది అనే విషయాలతో పాటు స్టాటిక్ సబ్జెక్ట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి నోబెల్ 2025లో మెడిసిన్కి సంబంధించి ముగ్గురిని ఎంపికగా చేయడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి, నోబెల్ యొక్క ఈ ప్రైజ్ విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఒకరికి ఇద్దరికి ఇవ్వచ్చు, లాస్ట్ వచ్చేసి ముగ్గురికి ఈ ప్రైజ్ అనేది మ్యాక్సిమం ఇస్తారనమాట. అంటే ముగ్గురిని దాటి ఇవ్వడానికి అవకాశం ఉండదు. అలాగే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మెడిసిన్లో ఎవరు ఈ నోబెల్ ప్రైజ్కి ఎంపిక కావడం జరిగిందంటే ఫస్ట్ పేరు వచ్చేసి మేరీ బ్రన్కో అనే వ్యక్తి, లేడీ ఈమె. దాంతోపాటు రామ్స్డెల్ అనే వ్యక్తి, అలాగే లాస్ట్ వచ్చేసి సకగుచి అనే వ్యక్తి. ఈ ముగ్గురికి కూడా మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ చెప్తా. రామ్ అనే వ్యక్తి రోడ్డు మీద పోతూ ఉంటే ఒక రాయి గుచ్చుకునింది. ఆ రాయి గుచ్చుకోవడం వల్ల ఆయన హాస్పిటల్ పోయి మేరీ అనే డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకున్నారనమాట. మన క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవుతుంది అంటే, కింది వ్యక్తుల్లో మెడిసిన్ కి సంబంధించి ఎంపికైన వ్యక్తులు ఎవరు, కాని వ్యక్తులు అనే అవకాశం ఉంటుంది కదా. మీరు ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే ఏ రంగంలో సెలెక్ట్ అయినారు, ఎవరు సెలెక్ట్ అయినారు అనేది ఈజీగా గుర్తుంటుంది. సో అసలు ఎందుకు వీళ్ళకి మెడిసిన్ లో నోబెల్ అనౌన్స్ చేసినారంటే, రోగ నిరోధక శక్తి పైన వీళ్ళు ప్రయోగాలు చేయడం జరిగింది. వాళ్ళు మనకి డాక్యుమెంట్ లో ఇచ్చిన లైన్ కూడా గుర్తుపెట్టుకోండి. పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనే దానిపైన వాళ్ళు ప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళకి నోబెల్ అనేది అనౌన్స్ చేసినారు మెడిసిన్ ఫీల్డ్ లో. సో నోబెల్ ప్రైజ్ కి సంబంధించి స్టాటిక్ సబ్జెక్ట్ కూడా చూద్దాం ఒకసారి మనం. ఈ నోబెల్ అనేది 1901లో స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చేసి మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ అండ్ పీస్, ఈ 5 రంగాల్లోనే ఇచ్చేటోళ్ళు స్టార్టింగ్ లో. మీరు ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్, ఈ అవార్డ్స్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ సీక్వెన్స్ ప్రకారమే జరుగుతుంది. ఫస్ట్ మెడిసిన్లు ఇస్తారు, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ అండ్ పీస్, లాస్ట్ ఎకనామిక్స్. ఈ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మెడిసిన్ కి సంబంధించి ఎవరు అనౌన్స్ చేస్తారంటే కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ అనేసి ఉంటుంది. వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ అని ఉంటుంది. వీళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీకి అనౌన్స్ చేస్తారు. అలాగే లిటరేచర్ విషయానికి వస్తే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ అని ఉంటుంది వాళ్ళు. అలాగే పీస్, ఈ పీస్ ప్రైజ్ కి సంబంధించి నార్వే నోబెల్ కమిటీ అనేసి ఉంటుంది. వాళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది ఎవరికి అలా ఈ ప్రైజ్ అనేసి. సో ఇక్కడ పీస్ అనే దాని గురించి తెలుసుకునేటప్పుడు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్, పీస్ అనే ప్రైజ్ నోబెల్ ఏదైతే ఉంటుందో అది వ్యక్తులకి, దాంతోపాటు సంస్థలకి కూడా ఇస్తారు. మిగతా ఏది కూడా సంస్థలకి ఇయ్యరు. సంస్థలకి ఇచ్చేటటువంటి ఒకే ఒక నోబెల్ ప్రైజ్ ఏదంటే పీస్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఎకనామిక్స్ కి సంబంధించి రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఎవరికి ఇవ్వాలని. సో ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్స్ అనేసి ఉంటుంది. అంతా ఈ అమౌంట్ 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇస్తారంటే డిసెంబర్ 10th వీళ్ళకి ఈ రోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నోబెల్ కి సంబంధించి ఫిజిక్స్ లో ఎవరెవరి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారనే లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ఎలాగైతే మెడిసిన్ కి సంబంధించి 3 వ్యక్తులను ఎంపిక చేసినారో, ఫిజిక్స్ లో కూడా ఈ ఇయర్ 3కి ఈ ప్రైజ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరు, దాంతోపాటు వాళ్ళ పేర్లు మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే ట్రిక్ కూడా చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ చూసుకుంటే నోబెల్ ఇన్ ఫిజిక్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 3కి అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు చూసుకుంటే క్లార్కే, డివరెట్ అండ్ మార్టినెస్ అనే వ్యక్తుల్ని ఈ ఇయర్ ఫిజిక్స్ కి ఎంపిక చేయడం జరిగింది. ఈ 3ది కూడా యుఎస్ఏనే, ఒకే దేశానికి చెందిన వాళ్ళు అనమాట ఈ 3. అసలు ఎందుకు వీళ్ళకి ప్రైజ్ కి సెలెక్ట్ చేసినారంటే, వాళ్ళు ఏదైతే మ్యాటర్ ఇచ్చినారో నేను అదే చెప్తున్నా. దీన్ని మీరు 1కి 2 సార్లు చూడండి, మనకి ఆప్షన్ లో చూస్తూ గుర్తుపెడితే సరిపోతుంది. ఫర్ ద డిస్కవరీ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటైజేషన్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనే దాని మీద ప్రయోగాలు చేసినందుకు వీళ్ళకి ఫిజిక్స్ లో ఈ ఇయర్ 2025లో నోబెల్ ప్రైజ్ కి ఎంపిక చేయడం జరిగింది. సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలా ట్రిక్ చూద్దాం ఒకసారి. ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి పేరు రామ్ అనుకుందాం. మనం ఆల్రెడీ మెడిసిన్ కి సంబంధించి ట్రిక్ ఎట్లా చెప్పుకున్నాం, రామ్ అనే వ్యక్తి రోడ్డు మీద పోతూ ఉంటే రాయి గుచ్చుకునింది.
అక్కడ నుంచి ఆ అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళి మేరీ అనే డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకున్నాడు అనుకున్నాం కదా. అదే అబ్బాయి ఈరోజు ఏం చేసినాడంటే ఫిజిక్స్ క్లాస్కి అటెండ్ అయినాడు. ఫిజిక్స్ క్లాస్కి అటెండ్ అయ్యి అయిపోయింది, ఆ అబ్బాయి క్లాస్ అయిపోయిన తర్వాత పోయే దారిలోనే మారుతి అంటే హనుమాన్ టెంపుల్ ఉంది ఆ రోడ్లో. ఆ అబ్బాయి హనుమాన్ భక్తుడు, దాంతోపాటు ఆ రోజు శనివారం అంట, అందుకని ఆ అబ్బాయి ఏం చేసినాడు, హనుమాన్ టెంపుల్కి పోయినాడు. ఆ అబ్బాయి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆ అబ్బాయి డివోటీ, హనుమాన్కి డివోటీ ఆ అబ్బాయి. సో పోయి గుళ్ళోకి పోయినాడు, దండం పెట్టుకొని ఒకసారి టైం ఎంత అయిందని చూసినాడు, క్లాక్ చూసినాడు. ఎందుకంటే ప్రసాదం పెడతారు కదా, కానీ ఆ ప్రసాదం పెట్టే టైం కాలేదు ఇంకా. సో ఇంకా అబ్బాయి నిరుత్సాహపడి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాడు. దీంట్లో వీళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయంటే మారుతి అనుకున్నాం చూడండి, ఇక్కడ మార్తినీస్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ అబ్బాయి డివోటీ అన్నాం కదా, ఇక్కడ డివోరెట్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. అలాగే క్లాక్ చూసినాడు అనుకున్నాం కదా, ఇక్కడ క్లార్కీ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఇట్లా 1-2 సార్లు చూస్తే ఈజీగా మనం గుర్తుపట్టుకోవచ్చు. కెమిస్ట్రీ విభాగానికి కూడా సంబంధించి నోబెల్ బహుమతి యొక్క విజేతల పేర్లు అనేది ప్రకటించడం జరిగింది. వైద్య శాస్త్రము దాంతోపాటు భౌతిక శాస్త్రంలో ఎవరెవరు విన్నర్స్ అనేది ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. వాటిని నేను రిలేటెడ్ వీడియోలో భాగంగా మీకు అందించడం జరుగుతుంది. అక్కడ కింద క్లిక్ చేసి మీరు ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మ్యాటర్లోకి వెళ్ళిపోతే కెమిస్ట్రీకి సంబంధించి నోబెల్ 2025 యొక్క విన్నర్స్ ని ప్రకటించడం జరిగింది. మెడిసిన్ దాంతోపాటు ఫిజిక్స్ లో ముగ్గురికి ప్రకటించడం జరిగిందో ప్రైజ్ అనేది. అలాగే కెమిస్ట్రీకి కూడా ముగ్గురిని విజేతలుగా ఈ సంవత్సరం సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక పాయింట్ చూసుకుందాం. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేది విన్నర్స్ యొక్క పేర్లని ప్రకటించడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళ పేర్లు చూసుకుంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి కిటగవా అనే వ్యక్తి, ఈయన జపాన్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త. నెక్స్ట్ వచ్చేసి రిచర్డ్ రాబ్సన్ అనే వ్యక్తి, ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వ్యక్తి. అలాగే లాస్ట్ పర్సన్ యాగి అనే వ్యక్తి, ఈయన అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళ పేర్లు దాంతోపాటు దేనికి సంబంధించిన ప్రయోగాలు చేసినందుకు వీళ్ళకి ఈ సంవత్సరం నోబెల్ బహుమతి దక్కిందంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్. దీని మీద పరిశోధనలు చేయడం వల్ల వీళ్ళకి కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగింది. సో ఇప్పటి వరకు మన ఇండియన్స్ ఎవరన్నా ఈ నోబెల్కి సంబంధించి కెమిస్ట్రీ విభాగంలో తీసుకున్నారంటే ఎస్, 2009 సంవత్సరంలో వెంకట్రామన్ రామకృష్ణన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఈ 3 డైమెన్షనల్ డయాగ్రామ్ ఆఫ్ రైబోజోమ్ అనే దాని మీద ప్రయోగాలు చేసి ఇదే కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ని పొందడం జరిగింది. సో మనం ఈరోజు ఈ ముగ్గురు పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే దానికి చిన్న ట్రిక్ చెప్పుకుందాం. మనకు ఆల్రెడీ ఈ రామ్ అనే వ్యక్తి పరిచయస్తుడు. ఎవరైతే మెడిసిన్ అండ్ ఫిజిక్స్ కి సంబంధించిన వీడియోలు చూస్తారో ఈ రామ్ అనే వ్యక్తి ఎవరనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి చూడండి ఆ వీడియో. ఈ రామ్ అనే వ్యక్తి మనకు తెలుసు కదా, ఈ పిల్లోనికి కిట్టు అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ఈ దసరా హాలిడేస్ అంతా వర్షాలు పడి అస్సలు ఎంజాయ్ చేయలేకపోయినాం, నెక్స్ట్ మనకి దీపావళి వస్తుంది, ఈసారి దీపావళి మాత్రం ధూమ్ధామ్ చేసుకోవాలి అనేసి ఈ కిట్టు రామ్ అనే ఇద్దరు పిల్లలు అనుకున్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా దీపావళి బాగా చేసుకోవాలనుకున్నారు. వాళ్ళిద్దరు ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. తీసుకొని ఈ రాబ్సన్ కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఆ రాబ్సన్ కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోయినారు. వెంటనే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారు. అక్కడ ఈ రాబ్సన్ అనే అంకులు వాళ్ళని అడిగినాడు, ఏంది బాబు ఇంకా దీపావళికి టైం ఉంది కదా, ఎందుకు ఇంత తొందరగా ఉంటున్నారని. లేదు అంకుల్, మేము దసరాని బాగా మిస్ అయినాం, కానీ దీపావళి మాత్రం మేము వెంటనే స్టార్ట్ చేస్తాము అనేసి అన్నారు అనమాట. అంకుల్ కూడా, రాబ్సన్ అంకుల్ కూడా బాగా ముచ్చటమన్నాడు, అరే పిల్లలు బాగా ఊపులో ఉన్నారు, బాగా చేసేటట్లే ఉన్నారు అనేసి అనుకున్నారు. సో ఏమేమి కావాలో బాబు అనేసి రాబ్సన్ అంకుల్ అడిగినాడు. యోగిలో ప్రభాస్ ఏ విధంగా అయితే ఫైర్ లాగా ఉంటాడు అంకుల్, అట్లా మంచి ఫైర్ టపాసులు మాకు ఈ యోగి బ్రాండ్ ఇచ్చేసేయండి అనేసి అన్నారు అనమాట. సో వాళ్ళు తెచ్చిన డబ్బులకి ఎన్ని టపాసులు వస్తే అన్ని టపాసులు ఈ రాబ్సన్ అంకుల్ వీళ్ళకి గట్టిచ్చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ కిట్టు అనే ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన పేరుని ఈ కిటగవా అనే పేరుతో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రాబ్సన్ అంకుల్ ఉన్నాడు కదా, ఈ రాబ్సన్ అంకులే ఇక్కడ ఉన్నాడు చూడండి, రాబ్సన్ అనే వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి యోగి టపాసులు ఏవైతే ఉన్నాయో దీన్ని యాగి అనే పేరుతో గుర్తుపెట్టుకోండి. నోబెల్ బహుమతులు 2025 వీటి యొక్క అవార్డు విన్నర్స్ యొక్క జాబితాను ప్రకటించే సీక్వెన్స్ లో ఈరోజు మనకి లిటరేచర్ సాహిత్య రంగానికి సంబంధించి అవార్డు విన్నర్ ఎవరనేది ఇందాకే ప్రకటించడం జరిగింది.
సో ఈరోజు మనం ఆ విషయం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మెడిసిన్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి అవార్డు విన్నర్స్ యొక్క లిస్ట్ అండ్ గుర్తుపెట్టుకునే ట్రిక్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్ళిపోతే అసలు ఈ లిటరేచర్కి సంబంధించి అవార్డు విన్నర్ ఎవరు అని చెప్పేది ఎవరంటే ఈ స్వీడిష్ అకాడమీ అనేసి ఉంటుంది. వీళ్ళే లిటరేచర్ నోబెల్కి సంబంధించి ఎవరు ప్రైజ్ని గెలుచుకోవడం జరిగిందనేసి పబ్లిష్ చేస్తారనమాట. సో ఆయన పేరు ఒకసారి చూద్దాం. లాస్లో క్రాస్నహోర్కై అనే వ్యక్తి హంగేరీకి సంబంధించిన రచయిత అయిన ఈయనకి ఈ సంవత్సరం లిటరేచర్లో ప్రైజ్ అనేది గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఈయనకు అసలు లిటరేచర్లో ఇచ్చినారంటే సాహిత్య రంగానికి సంబంధించి తన బుక్స్ అండ్ తన రచనల ద్వారా ఈయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఇంతవరకు మన ఇండియన్స్ ఎవరన్నా ఈ లిటరేచర్ విభాగానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారంటే ఎస్, 1913 ఇయర్లో గీతాంజలి అనే బుక్ను రాయడం వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ ఈ లిటరేచర్ నోబెల్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ ఇంకొక విషయము, మన భారతదేశానికి సంబంధించి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ కూడా ఈయన గెలుచుకోవడం జరిగింది. మనం ఎప్పుడు తక్కువ మ్యాటర్ చెప్పుకోము కాబట్టి ఈరోజు ఈ చిన్న విషయం కూడా ఈ వీడియోలోకి యాడ్ ఆన్ చేసే ప్రయత్నం చేసిన. ఇది ఏంటంటే నోబెల్ ప్రైజెస్ యొక్క విన్నర్స్ని ప్రకటిస్తున్నారు కదా మనకి, ఆ సీక్వెన్స్ అంటే ఏ రంగాల్లో ఒక లైన్గా ప్రకటిస్తారు అనేసి ఈ సీక్వెన్స్ అనమాట. ఫస్ట్ మెడిసిన్లో, దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, దాని తర్వాత పీస్, లాస్ట్కి వచ్చేసి ఎకనామిక్స్ రంగంలో ఈ విన్నర్స్ ఎవరు అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. నోబెల్ 2025 అవార్డ్స్కి సంబంధించి విజేతల్ని ప్రకటించే క్రమంలో ఈరోజు మనకి పీస్ ప్రైజ్కి సంబంధించి విన్నర్ ఎవరు అనేది కాసేపటి క్రితమే వార్తల్లోకి వచ్చింది. సో ఈరోజు మనం వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనే దాన్ని ఎవరు ప్రకటిస్తారంటే ఈ నార్వేరియన్ నోబెల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు పీస్ ప్రైజ్కి సంబంధించిన విజేత ఎవరు అనేది మనకి తెలపడం జరుగుతుంది. సో ఈ ఇయర్ 2025 ఇయర్ పీస్ ప్రైజ్ వచ్చేసి ఒక లేడీకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆమె ఏ దేశస్తురాలంటే వెనిజులా దేశానికి చెందిన వ్యక్తి. ఆమె పేరు మరియా కొరీనా మచాడో అని అంటారు. మరియా కొరీనా మచాడో. ఈమె ఎవరు అసలు అంటే వెనిజులా దేశానికి చెందిన అపోజిషన్ లీడరు. ఈమెని డెమోక్రసీ క్యాంపెయినర్ అంటారు అక్కడ. దాంతోపాటు మనకి డాక్యుమెంట్లో అసలు ఆమె గురించి ఏమి ఇచ్చినారనేది చూద్దాం. ప్రమోటింగ్ డెమోక్రటిక్ రైట్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వెనిజులా అనేసి దీనికి కృషి చేసినందుకు ఆమెకి ఈ ఇయర్ పీస్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఇండియన్స్కి సంబంధించి ఎవరైనా నోబెల్ పీస్ని గెలుచుకున్నారంటే 1979 సంవత్సరానికి సంబంధించి మదర్ తెరిసా ఎవరైతే ఉన్నారో ఆమె నోబెల్ పీస్ ప్రైజ్ గెలుపొందడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా 2014 సంవత్సరంలో కైలాష్ సత్యార్థి అనే యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో చైల్డ్ రైట్స్ పైన ఈయన ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా 2014లో పీస్ ప్రైజ్ రావడం జరిగింది. 2025 నోబెల్ అవార్డ్స్కి సంబంధించి లాస్ట్ ఫీల్డ్ ఎకనామిక్స్కి సంబంధించి ప్రైజెస్ ఎవరు గెలుచుకున్నారనేసి కాసేపటి క్రితమే మనకి పేర్లు బయటికి రావడం జరిగింది. మన ఛానల్లో ఆల్రెడీ మెడిసిన్ దగ్గర నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ అండ్ పీస్ అన్నిటికి సంబంధించి వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టిన. మీ అందరికీ అనుకూలం ఉండేలాగా వీటన్నిటిని మెర్జ్ చేసి ఒకే వీడియోలాగా నేను మన ఛానల్లో పోస్ట్ చేసి పెడతా. ఖచ్చితంగా మీరు ఆ వీడియోను కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు విషయంలోకి వెళ్ళిపోతే ఈ ఎకనామిక్స్కి సంబంధించి అసలు విజేతల పేర్లని ఎవరు ప్రకటిస్తారంటే రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ పేర్లని ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎకనామిక్స్లో ఎంతమంది పేర్లని విజేతలుగా ప్రకటించినారనే నెంబర్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ 3 అనమాట. దాంతోపాటు వాళ్ళ పేర్లు చూద్దాం. జోయల్ మాకిర్ అనే వ్యక్తి, అలాగే అగియాన్ అనే వ్యక్తి, లాస్ట్ పర్సన్ వచ్చేసి పీటర్ హోవిట్ అనే వ్యక్తి. ముగ్గురిని ఎకనామిక్స్లో విజేతలుగా ప్రకటించినారు. పేర్లు మరొకసారి చూద్దాం. జోయల్ మాకిర్, అగియాన్, అలాగే పీటర్ హోవిట్ అనే వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా జెంట్సే. అండ్ ఈ జోయల్ మాకిర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రైజ్ మనీలో 50% షేర్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా ఇద్దరికి కలిపి 50% షేర్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ మాకిర్ అనే వ్యక్తి
అమెరికాకి చెందిన వ్యక్తి. ఈ అఘియాన్ ఎవరైతే ఉన్నారో ఈయన యూకేకి చెందిన వ్యక్తి. అలాగే ఈ పీటర్ హవిట్ ఎవరైతే ఉన్నారో ఈయన అమెరికాకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఈ జోయల్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకి 50% షేర్ ఏ ఫీల్డ్లో పరిశోధన చేసినందుకు ఇచ్చినారంటే, వాళ్ళు మనకి లెటర్లో ఇచ్చిందే చెప్తున్నా, గ్రోత్ త్రూ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనే దాని మీద పరిశోధన చేసినందుకు ఆయన ఎకనామిక్స్లో 50% షేర్తో ప్రైజ్ని ప్రకటించడం జరిగింది. మిగతా ఇద్దరికి కలిపి 50% అన్నాం కదా, వాళ్ళు దేని మీద పరిశోధన చేసినారని అడగొచ్చు. వాళ్ళు ఏమిచ్చినారంటే థియరీ ఆఫ్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ క్రియేటివ్ డిస్ట్రక్షన్, దీని మీద పరిశోధనలు చేసినందుకు వీళ్ళకి 50% షేర్ని ఇద్దరికి పంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. చూడండి, హౌ టు రీడ్ ఎకనామిక్స్, రైట్ మాక్ టెస్ట్స్ ఇన్ ఏజీ ఇన్స్టిట్యూట్. ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకుంటే మనకు వీళ్ళ పేర్లు ఏ రంగంలో వాళ్ళు నోబెల్ పొందినారు అనేది గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ హౌ టు రీడ్ ఎకనామిక్స్ అన్నాం కదా, ఇక్కడ హౌ అంటే హవిట్ అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ ఏ రంగంలో వాళ్ళు ప్రైజ్ పొందినారు, ఎకనామిక్స్. అలాగే చూడండి రైట్ మాక్ టెస్ట్స్, ఇక్కడ మాక్ అంటే మాకిర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఇన్ ఏజీ ఇన్స్టిట్యూట్, ఏజీ ప్లేస్లో ఇక్కడ అఘియోన్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మన ఇండియన్స్ ఎవరికైనా వచ్చిందా సార్ నోబెల్ ఎకనామిక్స్లో అంటే, అవును, 1998లో ఎవరైతే అమర్త్య సేన్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనకి వెల్ఫేర్ ఎకనామిక్స్ అనే ఫీల్డ్లో నోబెల్ని ఇవ్వడం జరిగింది. అలాగే 2019లో అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తికి, మన ఇండియన్కి, ఈ ఎకనామిక్స్ ఫీల్డ్లో నోబెల్ రావడం జరిగింది. సో ఇట్లాంటి మరెన్నో వీడియోలు, కరెంట్ టాపిక్స్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ.